2 సంవత్సరాలుగా అమరావతి రాజధానికి భూమినిచ్చినటువంటి రైతులకి గత ప్రభుత్వం 2 సంవత్సరాలుగా కౌలు చెల్లించలేదు. అసైన్ రైతులకైతే కొంతమందికి 3 సంవత్సరాలు, కొంతమందికి 4 సంవత్సరాలు బట్టి కూడా చెల్లించడం జరగలేదు. ఇవాళ ఎవరైతే రాజధాని కోసం భూములు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రగతికి తోడ్పడ్డారో వాళ్ళని, ఆ రైతుల్ని ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో గత ప్రభుత్వం అమరావతి రైతుల్ని, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని ధ్వంసం చేయడం అనేది జరిగింది. అందువల్ల ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ చంద్రబాబు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా త్వరితగతిన అందరికంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీగా అమరావతి రైతులకి, అసైన్డ్ రైతులకి తక్షణమే కౌలు చెల్లించాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.